నాలుగేళ్లకు ముందే 22,600 కోట్ల టర్నోవర్ దాటిపోయిన టెలివిజన్ ఇండస్ట్రీని సంవత్సరానికి 8,000 కోట్ల అడ్వర్టైజింగ్ రెవెన్యూను షేర్ చేసుకునే ఛానల్ మార్కెట్ను ఒకే ఒక్క ప్రైవేట్ రేటింగ్ వ్యవస్థ తన చూపుడు వేలితో శాసిస్తోందంటే వాట్ ఎ పిటీ ఇట్ ఈస్. కానీ మార్కెటింగ్ అనలిస్టులకు మాత్రం ట్యామ్ లెక్కల మీదనే కిలోల కొద్దీ నమ్మకం. ట్యామ్ సప్లై చేసే డేటా ఒక్కటే వాళ్లకు బైబిల్ అయినా భగవద్గీత అయినా. శాంపిల్ సైజు పెంచిన ఇంతకంటే గొప్ప యాక్యురసీ సాధించడం అసాధ్యం అన్నది వాళ్ల దగ్గర ఉన్న రీజనింగ్. కానీ ట్యామ్ సిస్టమ్ కు ఈ శాంపుల్ సైజే ఆయువు పట్టు. ఊరికొక్క టీవీ ఉండే రోజులు మారిపోయి ఇప్పుడు ఇంటికి 2 టీవీల ట్రెండ్ చూస్తున్నాం. దేశం మొత్తం 25 కోట్ల టీవీ సెట్స్ వర్కింగ్ కండిషన్ లో ఉంటే ఇందులో ట్యామ్ సంస్థ తీసుకునే శాంపుల్ సైజ్ 1,000 టీవీ మాత్రమే. 80 లక్షల జనాభా ఉండే హైదరాబాద్ లో 100 టీవీ సెట్లకు బ్లాక్ బాక్సెస్ పెట్టి 20 ఛానళ్ల జాతక ఫలం చెప్పచూస్తే అది ఎంతవరకు నమ్మబుల్? ఈ సిస్టమ్ చాలా ఫాల్ట్స్ ఉన్నాయి, చాలా గ్యాప్స్ ఉన్నాయండి. 1 కాదు 2 కాదు, దీని మీద 5 సంవత్సరాల నుంచి చర్చ జరుగుతుంది. ఇది ట్రాన్స్పరెంట్ సిస్టమ్ కాదు. ఇంత పెద్ద బిజినెస్ 1,000 crore ప్లస్ బిజినెస్ ఇది ఇవాళ బ్రాడ్కాస్టింగ్. దాన్ని ఈ ట్యామ్ అంటే కరెన్సీతో డిసైడ్ చేస్తూ తప్పు. ఎందుకంటే ఒక క్రైమ్ ప్రోగ్రామ్ బాగుంది అని ఎక్కువ ట్యామ్ రేటింగ్ వస్తే మిగతా అందరూ అదే మొదలు పెడతారు. అదే ఇవాళ కాపీ క్యాట్ బిహేవింగ్ అని ఇవన్నీ అక్కడి నుంచే వస్తున్నాయి. ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ని పట్టుకెళ్లి మీ ఇంట్లో పెడతామంటే ఏ కుటుంబరావైనా తటాలన ఒప్పేసుకుంటాడా? ఒక్క అనుమానపు చూపు చూసి దడేలిన తలుపేసుకుంటాడు. సో ట్యామ్ మిషన్లనేవి అబవ్ మిడిల్ క్లాస్ ఇళ్లలోకి ఎంట్రీ అయినా ఇవ్వలేవు. ఇక ట్యామ్ వాళ్లకు మిగిలింది బ్యాచిలర్స్ అండ్ పూర్ ఫ్యామిలీస్ మాత్రమే. వీళ్లకున్న టీవీ సెట్లను మేనేజ్ చేయడం పెద్ద పనేం కాదని విమర్శ. ఇక్కడే రేటింగుల్లో చేతివాటం పనిచేసి కావలసిన ఛానల్కి కావలసిన ప్రోగ్రామ్కి పాయింట్లు పెరిగిపోతాయి. ఇట్స్ క్వైట్ న్యాచురల్. జరుగుతోంది కూడా అదేనంటూ కొంతకాలం క్రితం ఒక నేషనల్ ఛానల్ వాదనకు దిగింది. టెక్నాలజీ జెట్ స్పీడ్లో దూసుకుపోతున్నా ఏ ఒక్క సిస్టమ్ అయినా ట్యాంపర్ ప్రూఫ్ అని ప్రూవ్ చేయలేని పరిస్థితి. ఈవీఎంల కథే తీసుకోండి. ఎన్ని మలుపులు తిరిగినా ఇప్పటికీ ఈవీఎంలు ఒక మిస్టరీగానే మిగిలిపోయాయి. ట్యామ్ వాళ్ల టెక్నాలజీకి మాత్రం మినహాయింపు ఉంటుందని ఎలా నమ్మగలం? డబ్బు పెట్టి దేన్నైనా కొనగలిగే మేధో సంపద మన వాళ్ల దగ్గర ఉన్నప్పుడు ఇక నిజాయితీకి అడ్రస్ ఎక్కడ? కొన్ని ఛానళ్లు ఇలాగే ఎన్నోసార్లు నెత్తి నోరు బాదుకున్న ఫలితం మాత్రం దక్కలేదు. బ్లాంక్ ఫేసే అది ట్యామ్ వాళ్ళు ఇచ్చే. ఇక ఈ రేటింగ్ గడబిడను సర్దుబాటు చేద్దామని ఒక ఘట్టంలో కేంద్ర ప్రభుత్వం కూడా చిన్న ప్రయత్నం చేసింది. బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ బార్క్ ద్వారా ట్రాయ్ చేసిన సిఫార్సులు గంగలో కలిసిపోయాయి. టెలివిజన్ ఎదురుగా కనబడే కనుగుడ్లను లెక్కబెట్టి వ్యూవర్షిప్ క్యాలిక్యులేట్ చేసేంత పరిజ్ఞానం ఫారిన్ లో అప్లై చేస్తున్నట్లు వినికిడి. మ్యానిపులేషన్ మాయ నుంచి తప్పించుకునే ఛాన్స్ దానికి కూడా ఉండబోదన్నది ఇండస్ట్రీ పెద్దల ఫైనల్ జడ్జిమెంట్. యాడ్ మార్కెటింగ్ ఎంత విభేదించినా ఈ అనుమానంగానే మిగిలిపోయింది. ఓకే, సిస్టమ్ అంతా నికార్సైందేనని ఎవరూ వేలు పెట్టడం లేదని సరిపుచ్చుకుందాం. 6 అంగుళాల ట్యామ్ బాక్స్ లో కనిపించే రీడింగ్లే రిక్టర్ స్కేల్ అంత ఖచ్చితమైన కొలమానాలంటే దాన్ని ఒప్పేసుకుందాం. నిరక్షరాస్యులు వివేక శూన్యులు రిమోట్ చేతిలోకి తీసుకుంటే ఎటువంటి ప్రోగ్రాంలకు మెగా రేంజ్ వస్తుందో వేరేగా చెప్పనక్కర్లేదు. అనైతికమైన దృశ్యాలు, అమేజింగ్ వీడియోలు మాత్రమే గుడ్లప్పగించి చూడడానికి
అర్హత పొందేది. నేల మీద నిలబడి ఆలోచించలేని ప్రతివాడు ఇటువంటి వాటినే చూడాలనుకుంటాడు. వాడి కళ్లకు అర్థమయ్యే భాష కూడా అటువంటిది. దాని ఫలితమే ఇవాళ కనిపిస్తున్న ఈ క్రిమినల్ స్క్రీన్ ప్లే. ప్రెజెంట్ టీఆర్పీ విధానంలో రీజనల్ ఛానల్స్ కొంతవరకు న్యాయం జరగటం లేదు అన్నది వాస్తవం. ఎందుకంటే శాంపుల్స్ మీరు తెలుగు ఛానల్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే స్మాలర్ మార్కెట్స్, మీరు రూరల్ ఏరియాస్ అన్ని మార్కెట్స్ తీసుకోగలిగితేనే మీకు వాటి సరైన పాపులారిటీ తెలుస్తుంది. కేవలం హైదరాబాదు ప్రముఖ నగరాల్లో తీసుకొని దానిపై ఆధారంగా మనం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శాంపుల్ కాదు. ఈ కొంత ధోరణులు, ఈ తప్పుడు ధోరణులు కొంతవరకు ఉన్నాయి. వాటిని సరి చేయడానికి నేను చెప్పినట్టుగా ఇండస్ట్రీ, అడ్వర్టైజర్స్, అలాగే అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ ఇవన్నీ కలిపి ఒక సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ రెగ్యులేషన్గా ఏర్పడాల్సిన అవసరం ఉంది. 90s చివర్లో హిందీ బుల్లితెర మీద టోటల్ ప్రైమ్ టైం ఏడుపుగొట్టు సీరియళ్లతోనే నిండిపోయింది. అత్తకు కోడలకి మధ్య ఆరని మంటలు సృష్టించి డొమెస్టిక్ విలనిజాన్ని ఎంకరేజ్ చేసిన ఏక్తా కపూర్ సీరియల్ అంటే ప్రతి ఇల్లాలు పడి చచ్చిపోయేది. సొసైటీకి ఇది చేటు తెస్తోందని మహిళా కమిషనే దిగొచ్చి గగ్గోలు పెట్టి గోల చేసిన డోంట్ కేర్ అంటూ ట్యామ్ మీదనే పాయింట్అవుట్ చేసింది ఏక్తా కపూర్. న్యూస్ ఛానళ్లలో క్రైమ్ ఎలిమెంట్ కీలకంగా మారినప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఖాకీలు కన్నెర్ర చేసి తాకీదులు పంపితే కాసేపు తోక ముడుచుకున్న ఛానళ్లన్నీ అదే తోకను అంతకంటే జోరుగా జాడించడం మొదలు పెట్టడానికి కారణమేంటి? ప్రోగ్రాం పేర్లను మార్చుకుని అదే క్రైమ్ కంపును వేరే రకంగా చూపిస్తే చూడకుండా కళ్ళు మూసుకున్నది ఎంతమంది? ఆ మాత్రం చూపించకపోతే రేటింగులు రావంటూ జ్ఞానోదయం పొందిన ఛానళ్లు మార్కెటింగే మాకు తెలిసిన, మాకు కావలసిన ఏకైక మంత్రం అంటాయి. అడ్వర్టైజింగ్ కంపెనీలకు కూడా టీఆర్పీ లెక్కలు తప్పితే వేరే దిక్కే లేదు. టీవీలు, టీఆర్పీలు, ప్రకటనలు, వీటి నుంచి వచ్చే రెవెన్యూ అదొక ఆగిపోని భూచక్రం. మధ్యన చిక్కుకుని నలిగిపోతోంది మాత్రం ప్రేక్షక మహాశయుడే. ట్యామ్ సెంటర్లు ఇచ్చే గుడ్డి వాటన్ జడ్జిమెంటే టీవీ ఇండస్ట్రీకి దారి చూపించే దిక్సూచి. భారత్ పాక్ చర్చలంటే బోరు ఫీల్ అవుతాడు. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అయితే అడుక్కు తినేవాడి నుంచి అంబానీ దాకా ఎవ్వడూ వదలడు. కామ పిశాచులు, ప్రేమోన్మాదులు అనే మాటలే వినసొంపుగా వీనుల విందుగా అనిపిస్తాయి. మన మనసు ఒప్పుకోకపోయినా సరే ఇప్పుడు ఇదే సగటు టీవీ ప్రేక్షకుడి గుండె చప్పుడు. సినిమా, క్రైమ్, క్రికెట్ ఈ మూడు తప్పితే మిగతావన్నీ సాదా సీదా దృశ్యాలవుతుంటే టీవీ ఫ్యూచర్ టోటల్ బ్లాంక్. టెలివిజన్ అనేది ఇప్పుడు కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మారిపోయింది. ఇంతటి బిజీ లైఫ్లో కూడా మనం రోజుకు సగటున 6 గంటలు టీవీతోనే గడిపేస్తున్నాం. దేశంలో ఇప్పుడున్న 13,40,00,000 టీవీ సెట్స్ జాతి మనుగడ మీద ప్రభావం చూపవని ఎలా అనుకోవడం? సంవత్సరానికి 1 కోటి లెక్కన కొత్త టీవీలు కొనుగోలవుతుంటే 0.00% శాంపుల్ సైజ్తో చేసుకునే ట్యామ్ సర్వేలు టెలివిజన్ ఇండస్ట్రీకి శాసనకర్తలవ్వడం, ప్రేక్షకుడి అభిరుచిని నిర్దేశిస్తాననడం ఒక వితండ సమీకరణం. ఈ క్షణం వరకు మనల్ని నడిపిస్తున్నది ఒక గుడ్డివాడని, ఇన్ని కోట్ల టర్నోవర్ ఉన్న బుల్లితెర వ్యాపారాన్ని శాసిస్తున్నది రేటింగ్ పాయింట్లను లెక్కగట్టే ఒక రహస్య వ్యవస్థని చాలా మందికి తెలియకపోవచ్చు. ఇదే తీరు కంటిన్యూ అయితే ఇండస్ట్రీ 0 సైజుకు పడిపోతుందన్న ఫియర్ ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తోంది. 10 సెకండ్ల కమర్షియల్ స్పాట్ని 10 రూపాయలకు ఇవ్వడానికైనా సిద్ధపడే స్థాయికి రేపు టీవీ ఛానళ్లు పడిపోతే ఈ టీఆర్పీ వ్యవస్థే దానికి కారణం అవ్వచ్చు. సగటు ప్రేక్షకుడి అభిరుచి మీద మసిపూసి ప్రోగ్రామింగ్ కల్చర్ను కాలరాస్తున్న రేటింగ్ వ్యవస్థ విశ్వసనీయంగా, పారదర్శకంగా మారాలన్నది అందరి ఆకాంక్ష. గెట్ గుడ్ లుక్ టు అవర్ ఇడియట్ బాక్స్.